హోసన్న హోసన్న యేసన్న అందరికీ యేసన్న నమస్కారం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది నష్టంతో మొదలై అచంచలమైన విశ్వాసంతో కొనసాగి ఊహించని ఆశీర్వాదాలతో ముగుస్తుంది. అదే రూతు కథ. అంటే ఒక మామూలు స్త్రీ తీసుకున్న ఒక్క చిన్న నిర్ణయం మొత్తం చరిత్ర గతినే ఎలా మార్చేసిందో తెలుసుకుందాం రండి. ఈ కథ మొదలయ్యేదే ఒక విషాదంతో. ఊహించండి, ఒక కుటుంబం ఉన్నదంతా కోల్పోయి నిస్సహాయంగా నిలబడినప్పుడు వాళ్ల ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం. మొదటి భాగం సంక్షోభంలో ఒక కుటుంబం. ఇక్కడ మనం నయోమి అనే ఒక స్త్రీ కుటుంబాన్ని చూస్తాం. వాళ్లు కరువు నుంచి మొదలుపెట్టి గుండెలు పగిలేంత బాధ వరకు ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు వాళ్ల జీవితంలో ఏం జరిగిందంటే కష్టాలు ఒకదాని వెంట ఒకటి వరుసకట్టాయి. చూడండి, మొదట కరువు, దానివల్ల సొంత ఊరు ఇశ్రాయేలును వదిలి మోయాబు అనే కొత్త దేశానికి వెళ్లాల్సొచ్చింది. అక్కడికి వెళ్ళాక కొన్నాళ్లకే ఇంటి పెద్ద నయోమి భర్త చనిపోయాడు. ఆ బాధ నుంచి కోలుకోకముందే తన ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు. ఇంకేముంది, నయోమి, తన ఇద్దరు కోడళ్ళు ఓర్పా, రూతు ముగ్గురూ వితంతువులుగా పూర్తిగా ఒంటరివాళ్లైపోయారు. ఇక రెండవ భాగం ఒక విశ్వాస ప్రమాణం. ఇక్కడే కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటోంది. ఒకే ఒక్క నిర్ణయం వాళ్ల భవిష్యత్తును మొత్తం మార్చేయబోతోంది. ఇక అన్నీ కోల్పోయిన నయోమి తన సొంత దేశమైన ఇశ్రాయేలుకు తిరిగి వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది. కాని తన కోడళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించింది. వాళ్లని తనతో పాటు కష్టాల్లోకి లాగడం ఇష్టంలేక మీ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పింది. ఎంత నిస్వార్థమైన నిర్ణయం కదా. ఇక్కడే అసలు విషయం జరిగింది. ఇద్దరు కోడళ్లల్లో ఓర్పా అత్తగారి మాట వింది. చాలా బాధతో ఏడుస్తూ తన పుట్టింటికి తిరిగి వెళ్ళిపోయింది. కాని రూతు మాత్రం నయోమిని వదిలిపెట్టను అని తేల్చి చెప్పేసింది. రూతు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే ఈ కథను చరిత్రలో నిల్చేలా చేసింది. ఆ మాటలు వినండి. నీవు వెళ్ళు చోట నేనునూ వెళ్ళెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇది ఊరికే అన్నమాట కాదు, ఇదొక ప్రమాణం. తన భవిష్యత్తు ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తుందో ఏమీ తెలీదు. అయినా సరే తన అత్త నయోమీనే అంటిపెట్టుకుని ఉండాలని నిర్ణయించుకుంది. అంటే తన అత్త ప్రజలే తన ప్రజలు, తన అత్త దేవుడే తన దేవుడు అని పూర్తిగా తనను తాను సమర్పించుకుంది. ఇది ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విధేయత కదా. మూడో భాగానికి వస్తే ఒక ఆశాకిరణం. రూతు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల వాళ్ల జీవితాల్లోకి వెలుగు వచ్చింది. కష్టాల చీకట్లు నెమ్మదిగా తొలగిపోయి ఇశ్రాయేలులో వాళ్లకోసం ఒక కొత్త ఆరంభం ఎదురుచూస్తోంది. ఇశ్రాయేలు వచ్చాక మరి బ్రతకాలి కదా. దాంతో రూతు ఏమాత్రం సిగ్గుపడకుండా తన అత్త పోషణ కోసం పొలాల్లో కిందపడిన గింజలు ఏరుకోడానికి వెళ్ళింది. తినికారా ఆమె పనిచేస్తున్న పొలం నయోమి బంధువైన బోయజు అనే ఒక మంచి ధనవంతుడిదు. అక్కడ బోయజు ప్రవర్తన చాలా గొప్పది. అతను అప్పటికే రూతు గురించి విన్నాడు. తన అత్తకోసం ఆమె ఎంత త్యాగం చేసిందో తెలుసుకుని చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఆమె పరదేశీ అని చిన్నచూపు చూడకుండా చాలా గౌరవంగా చూసుకున్నాడు. అంతేకాదు, తన పనివాళ్లు ఆమెను ఏమీ అనకుండా రక్షణ కల్పించి సహాయం చేయడానికి కూడా ముందుకొచ్చాడు. ఇప్పుడు కథ ఒక సంతోషకరమైన ముగింపు వైపు వెళ్తోంది. పునరుద్ధరణ, ఆశీర్వాదం. అప్పటి కాలంలో ఉన్న ఒక పాత ఆచారం రూత్, నయోమి జీవితాల్ని ఎలా నిలబెట్టిందో చూద్దాం. అప్పటి సమాజంలో బంధువు విమోచకుడు అని ఒక ఆచారముండేది. దాని ప్రకారమేంటంటే ఒక కుటుంబంలో భర్త చనిపోతే ఆ కుటుంబం పేరు, వంశం నిలబడటానికి దగ్గరి బంధువు ఎవరైనా ఆ వితంతువును పెళ్లి చేసుకోవాలి. బోయజు నయోమి కుటుంబానికి దగ్గరి బంధువు. ఆ బాధ్యతను తను తీసుకున్నాడు. ముందుకొచ్చి రూతును పెళ్లి చేసుకున్నాడు. ఈ ఒక్క పెళ్లితో వాళ్ల జీవితాల్లో కష్టాలన్నీ తీరిపోయి భద్రత, సంతోషం మళ్లీ చిగురించాయి. ఇదొక మేజర్ టర్నింగ్ పాయింట్. ఇక దేవుడి దయతో రూత్ బోయజులకు ఓబేదు అనే కొడుకు పుట్టాడు. ఈ బాబు పుట్టటంతో సర్వం కోల్పోయాననుకున్న నయోమి జీవితంలోకి మళ్లీ ఆనందం వెల్లువెత్తింది. తన కుటుంబ వంశం నిలగడింది. వాళ్ల జీవితాలు నిరీక్షణతో నిండిపోయాయి. ఇక చివరి భాగం శాశ్వతమైన వారసత్వం. ఈ కథ కేవలం ఒక కుటుంబ కథగా మిగిలిపోలేదు. రూతు తీసుకున్న ఆ ఒక్క చిన్న అడుగు చరిత్రమీద ఎంత పెద్ద ముద్ర వేసిందో ఇప్పుడు చూడబోతున్నాం. ఈ వంశవృక్షం యొక్క ప్రాముఖ్యతని మనం అర్థం చేసుకోవాలి.
రూతు కొడుకు ఓబేదు, ఓబేదు కొడుకు ఎస్సయి, ఎస్సయి కొడుకే ఇస్రాయేలుకే గొప్ప రాజైన దావీదు మహారాజు. అంటే పరదేశీ అయిన రూతు దావీదు రాజుకు ముత్తవ్వ అయింది. అంతకంటే ముఖ్యమైన విషయమేంటంటే ఇదే దావీదు వంశం నుండి యేసుక్రీస్తు జన్మించారు. చివరిగా ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి? విశ్వాసం, దయ, విధేయత. ఇలాంటి మంచి గుణాలు ఎప్పుడూ వృధాపోవు. ఒక మామూలు వ్యక్తి ఒక సరైన సమయంలో తీసుకున్న మంచి నిర్ణయం ఎంత గొప్ప మార్పుకు, ఎంత గొప్ప చరిత్రకు పునాది వేయగలదో ఈ కథ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ముగింపుగా ఒక చిన్న ప్రశ్న. వేల సంవత్సరాల క్రితం నాటి ఈ కథ మన సిమేలి జీవితాలకు ఏ పాఠం నేర్పుతోంది? అచంచలమైన విశ్వాసమా? నిస్వార్థమైన దయ? లేక అంకితభావంతో కూడిన విధేయత? ఈ మూడింటిలో మనకిప్పుడు అత్యంత ముఖ్యమైనది ఏది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.